దురాశ దుఃఖానికి చేటంటారు. సింహాచల దేవస్థానంలో అదే జరిగింది. కంచే చేని మేసినట్లు ఇద్దరు ఉద్యోగులు దేవుడు కళ్ళెదిటే హుండీ ఆదాయాన్ని నొక్కేశారు. వీరి బండారాన్ని సీసీ కెమెరాల ద్వారా పసిగట్టి ఆ ఇద్దరిని కటకటాల వెనక్కి నెట్టించారు ఈవో త్రినాథరావు. సింహాచల దేవస్థానంలో సోమవారం ఈవో వేండ్ర త్రినాథరావు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిపారు. 2,6,29,844 రూపాయల ఆదాయం వచ్చింది. 174 గ్రాముల బంగారం, 335 గ్రాముల వెండి వచ్చింది. ఇంతటితో హుండీ లెక్కింపు పూర్తయిపోయిందనుకున్నారు. ఇక్కడ కీలకమైన ఇద్దరు ఉద్యోగులు తమ కంటే ఇంకెవరూ లేరనుకున్నారు. తాము చెప్పిందే ఈవో ఓకే చేసేస్తారనుకున్నారు. అయితే వారి బాగోతాన్ని సీసీ కెమెరాల్లో పసిగట్టిన ఈవో వేండ్ర త్రినాథరావు రెడ్ హ్యాండెడ్గా పట్టేశారు. సింహాచల దేవస్థానంలో రెగ్యులర్ ఉద్యోగి కొనతాల రమణ, అవుట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ సురేష్ దేవుడు సొమ్ము దోచేశారని ఈవో చెప్పారు. కొనతాల రమణ కాగితాల్లో నోట్ల కట్టలు చుట్టి సురేష్కి ఇవ్వడాన్ని ఈవో గమనించారు. ఇలా వీరిద్దరిని అదుపులోకి తీసుకుని గోపాలపట్నం పోలీసులకు అప్పగించారు. కొనతాల రమణను సస్పెండ్ చేసి సురేష్ను విధుల నుంచి తొలగించామని ఈవో వెల్లడించారు. 111 500 నోట్ల చోరీకి ప్రయత్నించి దొరికిపోయారని చెప్పారు. ఇలా ఈ నిందితులు ఎంతకాలంగా నోట్ల దోపిడీకి పాల్పడుతున్నారనే దానిపై విచారణ జరుగుతోంది. ఈరోజు సింహాచలం దేవస్థానంలో హుండీయల్స్ ఓపెన్ చేయడం జరిగిందండి. ఆ సందర్భంగా 12-15 సమయంలో ఈ దేవస్థానంలో పనిచేస్తున్న రెగ్యులర్ ఎంప్లాయీ కొనతాల రమణ, అలాగే అవుట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సురేష్ అంటే ఈ రమణ అన్న ఆయన ఒక కాగితాలు వేస్ట్ పేపర్లో చుట్టి ఒక బండిలో సురేష్కి ఇవ్వడం. సురేష్ ఏమో అక్కడ హుండీ ఏదైతే ఓపెన్ చేస్తామో ఒక కీసు సెట్టు దేవస్థానం వారి దగ్గర ఉంటుంది, ఒక సెట్ ఏమో ఏసీ ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళ దగ్గర ఉంటుందండి. ఆ ఒక బ్యాగులో వెళ్ళి పెట్టడం జరిగింది. అది నేను చూసి వెంటనే మా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని వెళ్ళి చెక్ చేయమంటే అందులో 111 500 నోట్లు అందులో ఉండడం జరిగింది. ఇమ్మీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, ఆ నోట్లు ఏదైతే ఉన్నాయో విత్ నెంబర్స్తో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. అలాగే రెగ్యులర్ ఎంప్లాయీ కాబట్టి అతన్ని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయడానికి ఫైల్ మూవ్ చేయడం జరిగింది. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కాబట్టి ఆయన అవుట్ ఆఫ్ డ్యూటీ పెట్టడం జరిగింది.